శోభన టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శోభన కారణమేంటో తెలియదు కానీ ఆ తర్వాత చాలా కాలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా చేయలేదు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నటసింహం బాలయ్య, విక్టరీ వెంకటేష్ తో సినిమాలు చేసి అప్పట్లో టాప్ హీరోయిన్ గా కొనసాగారు. మళ్ళీ కెరియర్ లో లాంగ్ గ్యాప్ తర్వాత నాగార్జున డైరెక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమాలో ఓ వైటల్ రోల్ ప్లే చేశారు. తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు శోభన. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD లో అమితాబ్ తో కలిసి నటించడం పట్ల స్పందిస్తూ అమితాబ్ పై ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో అమితాబ్ తో ఓ సినిమా షూట్ కోసం అహ్మదాబాద్ కు వెళ్లానన్నారు నటి శోభన. అప్పట్లో హీరోయిన్స్ కు ప్రత్యేకంగా క్యారవాన్లు ఇచ్చేవారు కాదన్నారు. సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ కోసం డ్రెస్ చేంజ్ చేసుకోవాలని, కానీ తనకు ప్రత్యేకంగా క్యారవాన్ ఇవ్వలేదన్నారు. కేవలం అమితాబ్ గారికి మాత్రమే క్యారవాన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తనను చెట్టు పక్కకు వెళ్లి డ్రెస్ మార్చుకోమని మూవీ యూనిట్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ టైంలో తనకు చాలా బాధేసిందన్నారు. మరోవైపు కేరళ నుంచి వచ్చింది దేనికైనా సర్దుకుపోతుందని తనను ఉద్దేశించి మూవీ యూనిట్ కామెంట్ చేశారన్నారు. ఇక ఈ విషయం కాస్త అమితాబ్ గారికి తెలిసి మూవీ యూనిట్ పై సీరియస్ అయ్యారన్నారు శోభన. మూవీ యూనిట్ కు అమితాబ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని, అలాగే తనకు తన క్యారవాన్ ఇచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోమన్నారని అమితాబ్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు శోభన.